హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. మార్నింగే లేచి పూజ అంతా ఫినిష్ చేసేసుకున్నాను. కుకింగ్లోకి వెళ్ళిపోతే ఈరోజైతే వంకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ వంకాయ ఫ్రై అన్నది ఎవరైనా చేసేసుకోవచ్చండి, అంత సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి మీకు నచ్చినట్టయితే వెంటనే ట్రై చేయండి. దాంతోపాటు ఉడిపి రసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి వంకాయలు అనేవి చాలా లేతగా ఉన్నాయండి. పొడుగు వంకాయలు కదా, ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి అన్నట్టుగా నేనైతే ఫ్రై చేసేస్తున్నాను. దాంతోపాటు ఉడిపి స్టైల్ రసం అయితే చేస్తానండి. ప్రిపరేషన్ ఎంత టేస్టీగా, ఎంత ఈజీ కూడానండి, హెల్దీ కూడానండి. రెగ్యులర్గా చేసుకునే రసంలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి మనం చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటాం అనమాట. అంత టేస్టీగా ఉంటుంది, అంత యమ్మీగా ఉంటుంది అనమాట. వేడి వేడి అన్నంలోని రసం వేసుకొని తింటే ఇంకా పక్కన సైడ్ డిషెస్ కూడా అవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. నేనైతే ప్రాసెస్ సింపుల్గా మీ అందరికీ చెప్పేస్తాను, మీరు అందరూ చేసుకోండి. అంటే రాగా వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ పక్కన డిస్టర్బెన్సెస్ వల్ల నేనైతే దాన్ని పెట్టలేకపోయాను, వాయిస్ కట్ చేసేసానండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే వంకాయలన్నీ తీసేసుకున్నాను. ఆ చెక్క వాటర్లో వేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ రెడీగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనుకోండి. అలా అలా చేసేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా వచ్చిందండి రసం అయితే మాత్రం. అంటే ఎప్పుడూ మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదండి, అలా కాకుండా డిఫరెంట్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. మనం ఇంగువ ఇవన్నీ వేస్తాం కదా, చాలా బాగా అనిపించింది అనమాట రసం అయితే మాత్రం. నేను ఎక్కడో చూసిందేనండి, ఒకసారి మీతో షేర్ చేసుకుందాం కదా అన్నట్టుగా అయితే నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. రెసిపీ అనేది చాలా టేస్టీగా బాగుంది. ముందుగా ఉల్లిపాయలు చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. రసంకి అయితే అవసరం లేదు కానీ వంకాయ ఫ్రైకి అయితే ఎక్కువ శాతం ఉల్లిపాయలు వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. అంటే మనకి వంకాయ ఉల్లిపాయ అది బాగా మగ్గుతుంది కదా, చాలా బాగుంటుంది అనమాట. అదే చెప్తున్నాను. టమాటాలు కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు కూడా చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం ఉడిపి రసం కోసం చిన్న మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్గా బాండి పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మసాలా అన్నది ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో రసంకి అంత టేస్ట్ని బాగా తెలుస్తుంది అనమాట మనకి. ఆ తర్వాత ఏంటంటే ఇది మంచిగా వేగిపోతున్న టైంలో మనం కరివేపాకు అనేది వేసుకోవాలన్నమాట. దాంతోపాటు కొంచెం ఇంగు వేసుకొని ఇది చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి, పేస్ట్ లాగా అనమాట. దానికన్నా ముందు ఏంటంటే కొంచెం కందిపప్పు అనేది ఉడికించుకొని ఉంచుకోవాలి. ఈ కందిపప్పు తర్వాత ఈ మసాలా ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నాను. దాని తర్వాత ఏంటంటే కొంచెం ఇంగు కూడా వేసేసాను అనమాట. ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనుకోండి, టకటక చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకో పక్క ఏంటంటే రైస్ కుక్ చేసి పెట్టేసుకున్నాను. ఈ సమ్మర్లోని బాబోయ్ మార్నింగే వంట చేసుకుంటేనే బెటర్ అండి. ఎక్కువసేపు మనం కిచెన్లో ఉండలేము, ఎందుకంటే వేడి అనేది చాలా ఎక్కువ తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ వర్షాలు పడుతున్నా సరే చాలా వేడిగా ఉంటుందండి, అసలు ఉండలేకపోతున్నాము. తర్వాత ఏంటంటే చింతపండు అనేది కొంచెం కడిగేసుకొని నానబెట్టేసుకున్నానండి, పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం చల్లారేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. ధనియాలు అనేవి కొంచెం ఎక్కువ శాతం వేసుకోండి, ధనియాల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఈలోపు ఏంటంటే వంకాయలన్నీ మంచిగా కట్ చేసేసుకున్నాను. కందిపప్పు అయితే ఉడికిపోతుంది, కొంచెం పక్కన కుక్కర్లో పెట్టేశాను. ఇంకో పక్క ఏంటంటే వంకాయ ఫ్రై కోసం అయితే బాండి పెట్టేశాను. ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి మనం. అంటే కరివేపాకు కూడా ఎక్కువ శాతం వేసుకోండి, ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అనమాట. కరివేపాకు అయితే వేసేసుకొని ఆ తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి చిన్న పీసెస్గా. ఎక్కువ ఆయిల్ పడుతుందండి ఈ ఫ్రైలోకి అయితే మాత్రం, చాలా బాగుంటుంది. అంటే ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చు అండి, అసలు కుకింగ్ రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, అంత సింపుల్ ఫ్రై అనమాట ఇది. దీంట్లో చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట. ముందుగా వంకాయలు కట్ చేసుకున్నాను కదండి, బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసుకునేవి వేసేసుకున్నాను. మీకు కావాలంటే పొడుగ్గా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు, నాకైతే చిన్నగానే ఇష్టం అనమాట, అందుకని వేసేసాను. అది చిన్నగా కట్ చేసి వేసేసి అది మంచిగా వేగుతున్నప్పుడు ఈ వంకాయలన్నీ వేసుకోవాలి. వంకాయలు వేసుకొని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి, మధ్య మధ్యలో కలపాలండి, లేదంటే అడుగు అంటేస్తూ ఉంటుంది. ఈ వంకాయలన్నీ లేతగా ఉన్నాయి కదంటే త్వరగా వేగిపోయాయి అనమాట. అది మనకు బెనిఫిట్ అనమాట, లేతగా ఉన్న వాటికి గింజ కట్టిన వంకాయలకి తేడా అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ వంకాయలు అనేవి సిమ్లో పెట్టేసి
దాని మీద మూత పెట్టుకుంటూ మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మనంలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి బాగా మగ్గిన తర్వాతే మనం ఉప్పు కారం అవి వేసుకోవాలి. అదే టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట. సో నేను ఏంటంటే ఇది ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఇంకో పక్క ఏంటంటే రసం కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాను. ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను కదండి, టకటక చేసేసుకోవడం అనమాట. ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే అలా నెమ్మదిగా మగ్గుతుంది. ఇంకో పక్క కలిపేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, ఉడిపి రసం కోసం అయితే మసాలా అంతా వేయించుకొని ఉంచుకున్నానని. అది మంచిగా పేస్ట్ లాగా మనం బ్లెండ్ చేసేసుకోవాలి మిక్సీలోని. ఈ చిన్న గిన్నెలోనైతే నేను మిక్సీ బ్లెండ్ చేసేస్తాను అనమాట. ఫైన్ పేస్ట్ అవ్వాలి, బాగా ఫైన్ పేస్ట్ అయితేనే బాగుంటుంది. అయితే మళ్ళీ మధ్య మధ్యలో ధనియాలు అవి తగులుతూ ఉంటాయి. అలా తగలకుండా ఉండాలంటే మనం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఈ ఉల్లిపాయ కదా, టమాటా అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి. అంటే ఇది ముందు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి, ఇంకో పక్క కందిపప్పు కూడా ఉడికిపోయింది. అన్నీ రెడీ చేసుకుంటే టకటక మనం చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఫాస్ట్గా చేశానండి ఇవాళైతే. బాగా లేట్ అయిపోయింది కుకింగ్ అనేది. అంటే మార్నింగే పూజ అది చేయడం లేట్ అయిందనమాట. ఈ మేడ్ రావడం లేట్ అయిన రోజు మాత్రం పని కూడా అలాగే లేట్ అయిపోతుందండి. తర్వాత ఏంటంటే అదే కుక్కర్లోని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, పచ్చిమిర్చి వేసి టమాటా కూడా వేసేసానండి. టమాటా అన్నది మెత్తగా మాగిపోవాలన్నమాట. అంటే మంచిగా ఫైన్గా దగ్గరగా అయిపోవాలన్నమాట. అది అలా అవ్వాలంటే మనం దాంట్లోని కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకుంటాం. కొంచెం కారం కూడా వేసుకుంటాం. కారం చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసాం కదా అందులోని. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసుకుంటూ వేసుకోండి. మరి కారం ఎక్కువైనా తినలేమన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇది బాగా వేగుతుంది కదండి. ఆల్రెడీ పచ్చిమిర్చి, ఆవాలు, కరివేపాకు, తర్వాత టమాటా వేసాను. ఇది బాగా మగ్గిపోయేంత వరకు మనం వెయిట్ చేయాలి. దగ్గరగా మగ్గిపోయింది అనుకోండి, మనకు టమాటా అనేది ఎక్కడ తెలియకూడదు అనమాట. ఫ్లేవరే తెలియాలి, పక్కన అవి మనకు తెలియకుండా ఉండాలన్నమాట. తింటున్నప్పుడు తగలకుండా ఉంటేనే బాగుంటుంది. సరిగ్గా మనం ఫ్రై చేసుకొని చక్కగా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్పు, పసుపు వేసి దగ్గరగా మెదిపేసుకున్నాం అనుకోండి, టమాటా మెత్తగా అయ్యేంతవరకు వెయిట్ చేయాలి. మెత్తగా అయిన తర్వాత మనం మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదండి. ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు అన్నీ కలిపి మనం ఫ్రై చేసుకొని పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ అనేది వేసుకోవాలండి ఇందులోని. ఇదంతా దానికన్నా ముందు కందిపప్పు కూడా ఉడికించాం కదండి, అది కూడా వేసుకొని ఇంకో పక్క ఏంటంటే వంకాయ అనేది మాడుతుందనమాట, చూసుకోవాలి. దాన్ని ఏంటంటే మధ్య మధ్యలో కలపాలి. తర్వాత ఏంటంటే ఒక 4 to 5 వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, అది దంచేసి వేసుకోవాలన్నమాట కచ్చాపచ్చాగా. అంటే ఇది ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి. ఇంకో పక్క ఏంటంటే ఈ రసం కోసం అయితే కందిపప్పు అనేది వేసేసాను ఉడికించేసి. కందిపప్పు కొంచెం కలిపిన తర్వాత ఆల్రెడీ మనం మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోవాలి. మనకి ఎంత కన్సిస్టెన్సీ అంటే ఎంత పల్చగా కావాలో అంత వాటర్ వేసుకోవాలండి చూసుకొని. దాని తర్వాత ఏంటంటే చింతపండు కూడా మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా, అది కూడా రసం తీసి వేసుకోవాలి. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా తెరులుతున్నప్పుడు ఆపేసుకొని వేడి వేడి అన్నంలోని ఉడిపి రసం వేసుకొని తింటే సూపర్ యమ్మీ టేస్ట్ అండి. పక్కన మీకు ఏమీ అవసరం లేదు తెలుసా అండి, అంత బాగుంది తెలుసు. ఉట్టి రసంతో తినవచ్చు అన్నమంతాను. ఇంకా మనకి వేరే వెరైటీస్ అవసరం లేదనమాట, అంత టేస్టీగా వచ్చింది రసం. ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో మాత్రం కంప్లీట్గా చూసి నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగుందండి రసం కూడాను. అంటే మనం చూస్తాము ఎలా వస్తుందో ఏంటో అనే ఆలోచన వస్తుంది, కానీ ఇదైతే ఆలోచన లేకుండా మీరు చేసేసుకోవచ్చు అనమాట. అంత టేస్టీగా వచ్చిందండి రసం కూడాను. మంచిగా కరెక్ట్గా అన్నీ చూసుకుంటూ మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్గా వేసుకుంటే మాత్రం ఏ ఫుడ్ అయినా ఎక్స్ట్రాడినరీగా వస్తుందండి. మన చేతుల్లోనే ఉన్నారండి బోల్డ్ మంది షెఫ్స్. హ్యాపీగా రకరకాల రెసిపీస్ అన్నీ కరెక్ట్గా మెజర్మెంట్స్ చూసుకుంటూ వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా చేసుకోవచ్చు మనం కుకింగ్ పెద్ద టాస్క్. ఇంకా ఇప్పుడు మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ వేసుకోవాలన్నమాట. అంత వాటర్ వేసుకొని చెప్పాను కదండి, బెల్లం, కొత్తిమీర వేసుకొని కొంచెం తెరిన తర్వాత మనం చూసుకోవాలి సాల్ట్, కారం అన్నీ సరిపోయా లేదా అనేసి చూసుకొని. నాకైతే కొంచెం కారం తక్కువైనట్టుగా అనిపించి కొంచెం కారం అయితే యాడ్ చేశాను. మరీ ఎక్కువ వేసేసుకోకండి కారం అనేది, లిటిల్ బిట్ వేసుకోండి. అంటే మీకు ఎంత టేస్ట్కి సరిపోతుందో చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేసేయండి. నేను బెల్లం ముక్క, కొత్తిమీర వేసేసాను. ఇది కొంచెం తెల్లగానే ఆపేసుకోవడమేనండి. చాలా బాగుందండి రసం అయితే మాత్రం భలే టేస్టీగా వచ్చింది.
తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకో పక్క ఏంటంటే వంకాయ ఫ్రై కూడా అయిపోయింది చెప్పాను కదా. ఇది బాగా మగ్గిపోయిన తర్వాత మంచిగా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా మసాలాలే అవసరం లేదండి. చక్కగా ఒక్క 2 మినిట్స్ మూత పెట్టి అలా మగ్గిస్తే వంకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఈరోజైతే ఉడిపి స్టైల్ రసం తర్వాత వంకాయ ఫ్రై లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరేం చేసుకున్నారండి మీ లంచ్లోకి? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీరు ఈ రెసిపీస్ ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు చెప్పండి. ఇక్కడతోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వ్లాగ్తో మేము ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.